సెంట్రల్ యూనివర్సిటీ భూములపై రేవంత్ సర్కార్ కన్నేసింది. ఎలాగైనా సరే 400 ఎకరాల భూమిని విక్రయించాలని కంకణం కట్టుకుంది. భూమి విక్రయించొద్దని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్న రేవంత్ సర్కార్ లెక్క చేయడం లేదు. మరోవైపు వర్సిటీ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో అందిస్తారు. రంజిత్, ప్రస్తుతం హెచ్సి దగ్గర సిచ్యుయేషన్ ఎలా ఉంది? రంజిత్, సునీత, ప్రస్తుతానికి మనము సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ కంప్లీట్గా పోలీస్ అంతా మోహరించేసి చుట్టూరా, అంటే ఇక్కడ విద్యార్థులు బయటికి రాకుండా మొత్తం కూడా ఇక్కడ యూనివర్సిటీ ప్రాంతం అంతా కూడా పోలీసులతో మోహరించిపోయి ఉన్నది. ఇక్కడ కేవలం రేవంత్ రెడ్డి సర్కార్ 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టడానికి ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడానికే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ వీళ్ళందరినీ కూడా కట్టుదిడ్డంగా వచ్చేసి హాస్టల్లో ఉంచారు. కనీసం హాస్టల్లో నుంచి బయటికి రాకుండా కూడా హాస్టల్ వద్ద పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మనతో పాటుగా కొంతమంది ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన వారు ఉన్నారు. ఇక్కడికి అంటే ఈ ప్రాంతంలో వచ్చేసి ఇక్కడ యూనివర్సిటీలో కూడా దాదాపు ఇక్కడ గుంటనక్కలు లోపల గుంటనక్కలు ఉన్నాయని కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దానిపైన కూడా ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేసి ఆగ్రహం వ్యక్తున్నారు. చెప్పండి, ఇక్కడ ఎన్ని సంవత్సరాల కాంచి వచ్చేసి యూనివర్సిటీ ప్రాంతం యొక్క భూములు ఉన్నాయి, దీన్ని రేవంత్ రెడ్డి సర్కార్ అమ్మడానికి ఎందుకు ప్రయత్నం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏం లేదండి, ప్రభుత్వానికి అమలు చేయాలి. ఇది ఒకటి మెయిన్ రీజన్. పథకాలు అమలు కావట్లేదు కాబట్టి దీన్ని ఏ విధంగానన్నా నడపాలంటే గతిపూల్లో భూములు ఎక్కడ ఉన్నాయి? హెచ్సిలో ఉన్నాయి. హెచ్సిలో భూమి ఉంది కాబట్టి ఇక్కడైతేనే 1000 కోట్లు ఉంది వస్తాయి కాబట్టి ఆ 1000 కోట్లు తీసుకొని ఖజానాకు వాడడానిక హెచ్సి భూమిపై వాడు అంతే. ఏమంటే గుంతనక్కలను సంబంధించిన ఏ విధంగా అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు హెచ్సిలో ఉన్న వారిని గుంతనక్కలు అంటావు. నువ్వు ఏమంటే ఎవరు గుంతనక్కలు? అసలు విద్యార్థులు గుంతనక్కరా? నువ్వు ఫుట్బాల్ ఆడికి వచ్చినప్పుడు గుంతనక్కలు కలిపలేదా? అక్కడ బయోడైవర్సిటీ ఉంది, ఫ్లోరా అండ్ ఫన్నా ఉంది, జీవరాశులు ఉన్నాయి. ఏ విధంగా గుంతనక్కలు అంటావు? మరి జింకలు నేను కనిపించలేదా? మీ ఎవరికి కనిపిస్తుంది కదండి, మీరు కూడా చెప్పాలి మీ ద్వారా. చెప్పండి అమ్మా, ఏంటి పరిస్థితి? దాదాపు 24 గంటల నుంచి పోలీసు అంతా కూడా మోహరించారు. ఇక్కడ పరిస్థితులు ఏంటిది? మిమ్మల్ని అంటే ఈ అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ గవర్నమెంట్ చాలా లీనియంట్ తీసుకుంటుంది. స్టూడెంట్స్ అంటే ఏదో వీళ్ళు ఏం చేస్తారులే అని. నువ్వు ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ సీట్ అనుభవిస్తున్నావు అది స్టూడెంట్స్ ఫైట్ చేసి తీసుకొచ్చింది అనేది నువ్వు గుర్తించాలి. ఉస్మానియా స్టూడెంట్స్ కానీ, హెచ్సియు స్టూడెంట్స్ కానీ, ఇదంతా స్టూడెంట్స్ తీసుకొచ్చిన రాష్ట్రం మీద నువ్వు కూర్చొని నువ్వు ఈరోజు పవర్ని ఎక్సర్సైజ్ చేస్తున్నావు అనేది నువ్వు గుర్తించాలి. ఫస్ట్ థింగ్, గవర్నమెంట్ స్టూడెంట్స్ ఏం చేస్తారులే, పోలీసులు నువ్వు 500 మందిని పంపించుకో, ఎంతమందినైనా పంపించుకో, 5000 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఫైట్ చేయడానికి, అది గుర్తించాలి. నిన్న మధ్యాహ్నం నుంచి జేసీబీలను పంపడం, ఫస్ట్ 10, తర్వాత 20, మేము ఇంకా ప్రొటెస్ట్ ఇంటెన్స్ చేయడంతో ఈరోజు 50 వచ్చినాయి. 50 జేసీబీలను తీసుకొచ్చారు. 50 జేసీబీలను కాదు, ఎంతమంది జేసీబీలను వచ్చినా మేము కూర్చుంటాం, మా ల్యాండ్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం. గవర్నమెంట్ ఫస్ట్ ఏదైతే ఇది మా ల్యాండ్, ఇది యూనివర్సిటీ ల్యాండ్ కాదు అనేది ఆర్గ్యుమెంట్ ఏదైతే ముందు పెడుతుందో ఫస్ట్ దాన్ని మానుకోవాలని మేము చెప్తున్నాం. ఎందుకనంటే స్టేట్ గవర్నమెంట్ కోర్టు కూడా ఎందుకు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పిందంటే ఈ యూనివర్సిటీ అనేది గవర్నమెంట్ యూనివర్సిటీ, అప్పుడు ఏమవుతుంది, ల్యాండ్ కూడా గవర్నమెంట్ది అవుతుంది. అంతేగాని యూనివర్సిటీకి వేరే ల్యాండ్ ఉంటుంది, గవర్నమెంట్కి వేరే ల్యాండ్ ఉంటుంది. ఈ యూనివర్సిటీ గవర్నమెంట్ది అయినప్పుడు మనం కూడా ఒకసారి ఆలోచించాలి కదా. యూనివర్సిటీ గవర్నమెంట్ది అయితే ల్యాండ్ గవర్నమెంట్ అవుతుంది. ఆబ్వియస్గా ల్యాండ్ ఈజ్ ఆల్సో ఓన్డ్ బై ద యూనివర్సిటీ. అంతేగాని ల్యాండ్ యూనివర్సిటీకి ఏం ఓనర్షిప్ లేదు, అది లేదు ఇది లేదని అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ తీసుకురావడం, ఇదంతా తీసుకురావడం పక్కన పెడితే సరే లీగల్ ఆస్పెక్ట్ని సరే మేము ఒప్పుకుంటున్నాం, బట్ అట్లనే నువ్వు తీసుకోవాలని రైట్స్ లేవు. 50 సంవత్సరాల నుంచి ఇక్కడ యూనివర్సిటీ ఉంటుంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్, ఇది QS ర్యాంకింగ్స్లో టాప్లో ఉంది. ఇట్లాంటి యూనివర్సిటీని నువ్వు ఎట్లా కబ్జా చేయాలని చూసావు అనేది మేము అడుగుతున్నాం అన్నమాట. తర్వాత అక్కడ ఎంతో ఫ్లోరా ఫన్నా స్టూడెంట్స్ అందరూ చెప్తూనే ఉన్నారు, ఫ్లోరా ఉంది, ఫానా ఉంది, అదంతా ఉంది. నీకు తెలంగాణకి పేరు తీసుకురావాలని మిస్ వరల్డ్ ప్రోగ్రాంలు అన్నీ చేస్తావు,
అదేదో చదువు చెప్పించి టాప్లో ఉంచొచ్చు కదా, అప్పుడు తెలంగాణకు మంచి పేరు వస్తుంది కదా. నీకు కావాల్సింది తెలంగాణకు మంచి పేరు అయినప్పుడు ఎడ్యుకేషన్ని మంచిగా ప్రొవైడ్ చేయి, ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ పైకి తీసుకురా, అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది. మేము కూడా నీకు మంచి పేరు రావాలనే కదా చెప్పేది, యూనివర్సిటీని ప్రొటెక్ట్ చేసి. మాకు నీ మీద ఏం కోపం లేదు, మాకు కావాల్సింది మా యూనివర్సిటీని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఇదంతా ఆపేసి ఫస్ట్ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్ ప్రాపర్గా సస్టైనబుల్గా వెళ్ళాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం అనమాట. చెప్పండి, ఉగాది పర్వదినం రోజున వచ్చేసి స్టూడెంట్స్ అందరూ కూడా హాస్టల్లో నుంచి ఊర్లోకి వెళ్తున్న సమయంలోనే మొత్తం పోలీస్ అంతా మోహరించేసి ఇక్కడ దాదాపు 40 జేసీబీలు పెట్టేసి కూడా ఇక్కడ తవ్వకాలు చేసి క్లీన్ చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు దానికి గల కారణాలు ఏంటి? అంటే స్టూడెంట్స్ అందరూ లేనప్పుడు ఆ విధంగా జరగడానికి గల కారణాలు ఏంటి? చూసుకున్నట్లయితే కుట్రపూర్వితంగా 3 రోజులు హాలిడేస్ వచ్చాయి కాబట్టి స్ట్రాటజికల్గా ఎవరు విద్యార్థులు ఇక్కడ ఉండరు, ఆ టైంలో ఏమీ ఉద్రిక్తత నెలకొలేదని స్ట్రాటజికల్గా మొన్న ఏదైతే మమ్మల్ని గుంట నక్కలను సంబోధించారో ఆ రోజు మేము మొన్న నైట్ మేము అతని దిష్టి బొమ్మ తక్కువ చేశాము. ఆ రోజు నైట్ కూడా పోలీసులు వాళ్ళ జులం చూపించి మా దగ్గర ఉన్న దిష్టి బొమ్మను లాక్కొని పోయే ప్రయత్నం చేశారు. నిన్న 10 గంటల టైంలో ఎస్ఎన్ స్కూల్ దగ్గర ఇట్లా బ్యారికేడ్లు వేసి మమ్మల్ని ఈస్ట్ క్యాంపస్కి పోనీయట్లేదు. అసలు ఏం జరుగుతుందని ప్రశ్నించగా 40 మంది విద్యార్థుల్ని డీటైన్ చేయడం జరిగింది. ఎక్కకపోతే లాఠీలతో కొట్టడం, ఇవన్నీ వాళ్ళందరూ కూడా మా స్టూడెంట్స్ యూనియన్కి చెప్పగా నేను స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ని, మేము అక్కడికి వెళ్ళాం. అక్కడ ఏం జరిగింది అనగానే మా అందరినీ కూడా లేడీస్ని అయితే జుట్టు పట్టుకొని కింద పడేసి ఈడ్చుకుంటూ లాక్కుంటూ పోయి తీసుకుపోయిన సిచ్యువేషన్ జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఎవ్వరూ ఉండరు, ఈ టైంలో 3 డేస్ హాలిడేస్ ఉన్నాయి, ఈ టైం అయితే స్ట్రాటజికల్ టైం అనేసి తీసుకొని పోవడం, ఈ టైంలో ప్లాన్ చేయడం జరిగింది. నేను రాత్రి మీరు చూసుకున్నట్లయితే 2 గంటలు అవుతుంది నైట్ టైం, పెద్ద పెద్ద డూమ్ లైట్లు వేసి కూడా మొత్తం ఆ ల్యాండ్ అంతా క్లియర్ చేయడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుందంటే మొత్తానికి ఇక్కడ ఏదైతే ఉన్న ఫారెస్ట్ అంతా క్లియర్ చేయాలనేసి, ఎందుకంటే ఈ 3 రోజుల్లోనే అన్నీ జరిగేసినాయి అనుకోండి, మీరు లీగల్గా మేము హెల్ప్ తీసుకోవడానికి కూడా లేదు. మొన్న హాలిడేస్ కావడం కాబట్టి ఈరోజు కూడా లేదు, రేపటికి మొత్తం క్లియర్ చేసి వాళ్ళు ఇక్కడ ఏం లేదని చూపించుకోవడానికి స్ట్రాటజికల్గా ప్లాన్ చేశారు. ఇక్కడ మనతో పాటుగా కొంతమంది ఉన్నారు. చెప్పండి, అసలు అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ విధంగా చేయడం వల్ల గల దాని విషయంలో? ఇప్పుడు ఏదైతే ఈ ల్యాండ్ సంబంధించి ఉందో ఇష్యూ, ప్రభుత్వం దగ్గర డబ్బులు 400 ఎకరాలు అమ్ముతే కానీ వీళ్ళకి డబ్బులు వస్తాయి. అంటే వీళ్ళు ఎవరైతే అమలు చేశారో ఈ పథకాలన్నీ కూడా ఈ అమలు చేసిన దగ్గర డబ్బు లేదు చేయాలంటే. ఇప్పుడు ల్యాండ్ అమ్మడం వల్ల వీళ్ళకి డబ్బు వస్తుంది, వీళ్ళ కమిషన్లు అయితే ఇవన్నీ కాదు. లోపల ఏంటంటే ఇక్కడ చదువుకున్న బట్టి విక్రమరావు కావచ్చు, లేకపోతే శ్రీధర్ బాబు కావచ్చు, వీళ్ళిద్దరు ఇక్కడ స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళే. వీళ్ళు ప్రజెంట్ ఇప్పుడు క్యాబినెట్లో ఉన్నారు 2 మంత్రులుగా. వీళ్ళు ఇక్కడ చదువుకొని వీళ్ళకి విద్యను అందించిన యూనివర్సిటీ వాళ్ళు ఇంతవరకు మాట్లాడలేదు దీని మీద. ఇక్కడ 420 ఎకరాల యూనివర్సిటీ పోతుందంటే ల్యాండ్లో రేవంత్ ఏమంటాడు, ఇక్కడ జింకలు లేవంటాడు, పక్షులు లేవంటాడు, నెమ్మలు లేవంటాడు. ఒరే రేవంత్ రెడ్డి, నువ్వు మన యూనివర్సిటీకి వచ్చినావు ఫుట్బాల్ ఆడటానికి, ఎట్లా ఆడ చూసినావు క్యాంపస్లో? ఇంత పెద్ద విశాలమైన యూనివర్సిటీ, పెద్ద గ్రౌండ్ ఉంది, పెద్ద పచ్చ చెట్లు ఉన్నాయి. ఇంత పెద్ద యూనివర్సిటీలో జింకలు చాలా విలాసంగా తిరుగుతూ ఉంటాయి, పక్షులు ఉన్నాయి, నెమ్మళ్ళు ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయి. ఇన్ని రకాల చేతులు ఉంచుకొని ఇక్కడ క్యాంపస్లో చాలా